లెబనాన్ యుద్ధాన్ని ముగించే దిశగా శాంతి చర్చలలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ తాజాగా ప్రకటించారు. పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో స్విట్జర్లాండ్లో జరిగిన ఈ సమావేశాలలో లెబనాన్లో సైనిక చర్యలను నిలిపివేయడానికి, శాంతిని పర్యవేక్షించడానికి ఒక కాన్ఫ్లిక్షన్ సెల్ని ఏర్పాటు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేడు రెండవ రోజు కూడా చర్చలకు సిద్ధమయ్యారు. కాగా చర్చల సందర్భంగా తమ ప్రోత్సాహకరమైన పురోగతిగా అభివర్ణించిన దాని మధ్యవర్తులైన ఖతార్, పాకిస్తాన్ ప్రశంసించాయని ఇరాన్ తెలిపింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన జలమార్గం అయిన హర్ముజ్ జలసంధి తెరిచి ఉండేలా చూసేందుకు యంత్రాంగాల ఏర్పాటు, దక్షిణ లెబనాన్లో కాల్పుల విరమణ కొనసాగడం వంటి పలు అంశాలలో పురోగతి సాధించినట్లు ఒక సీనియర్ అమెరికా దౌత్యవేత్త కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ ఖతార్, పాకిస్తాన్ అధికారులతో కలిసి అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన చర్చల మొదటి రోజు స్విస్ చర్చల వేదికకు వేల మైళ్ళ దూరంలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో కుదుపునకు గురైంది. ఆయన ఇరాన్ను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. పోటీ పరీక్షలలో అవకతవకలు జరిగాయని మే 3న జరిగిన నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వరుసగా 3వ రోజు కూడా జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగించింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా పోలీసుల పహారా నడుమ నిరసనకారులు అక్కడే ఉండడంతో రాత్రంతా కొనసాగింది. ఈ ఆందోళనలో పాల్గొన్న వారికి కొందరు ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తూ కనిపించారు. ఈ రోజు కూడా నిరసన కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే నిన్ననే ప్రకటించారు. ఈ ఉద్యమంలో చేరాలని ఆయన రైతు సంఘాలకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నిరసన ప్రదేశంలో నినాదాలు, ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. మద్దతుదారులు చప్పట్లు కొడుతూ, డప్పీలు వాయిస్తూ దేశభక్తి గీతాలు అలంకరించారు. సాయంత్రానికి 200 మందికి పైగా ఆ ప్రదేశానికి చేరుకున్నారని నిర్వాహకులు తెలిపారు. పరీక్షల వివాదంపై జవాబుదారితనం కొరవడిందని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పరీక్ష రద్దు కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. కాగా నిరసన ప్రదేశానికి వచ్చే వారి ప్రవేశాన్ని నిరోధించవద్దని దీప్కే అధికారులను కోరారు. పబ్లిక్ రెస్ట్ రూమ్లకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని అభ్యర్థించారు. ప్రాథమిక సౌకర్యాలకు అంతరాయం కలిగిందని నిరసనకారులు ఆరోపించినప్పటికీ తాగునీటి సరఫరా తర్వాత పునరుద్ధరించారని వారు తెలిపారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని సీజేపీ పేర్కొంది. నిర్వాహకుల ప్రకారం పగటిపూట రైతు సంఘాలు కూడా నిరసనలో చేరుతాయని భావిస్తున్నారు. ఈ ప్రదర్శన భద్రతా ఏర్పాట్ల నడుమ జరుగుతుంది. నిరసన ప్రదేశంలో పోలీసు సిబ్బందిని మోహరించారు. నిరసన ప్రాంతం చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పేపర్ లీకుల ఆరోపణలు ప్రభుత్వం జవాబుదారితనం కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన రెండవ నిరసన ఇది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.